హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? ఇప్పుడు మనం బాగా బీచ్ దగ్గరలోనే ఉన్నాం. ఇదంతా షాపింగ్. ఇక్కడ దగ్గరలోనే రూమ్ కూడా మేము తీసుకున్నాం. బాగుంది. పదండి ఫ్రెండ్స్, వెళ్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆ, పైనకు ఎక్కుతున్నాం. అంటే కొంచెం హిల్ స్టేషనే కదా, అంటే బీచ్ వైపుకు నడుస్తున్నాం అన్నమాట. పక్కన రెస్టారెంట్లు, తినడానికి హోటల్స్ ఇంకా చాలానే ఉన్నాయి. చూద్దాం. ట్రాఫిక్ జామ్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇండ్లు గాని రెస్టారెంట్లు గాని చాలా వరకు అయితే ఇట్లా బెంగళూరు గుణతోనే ఉంటాయి. పైన చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్, నిజంగా ఇండ్లు అయితే. ఇదంతా స్ట్రీట్. బీచ్ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇండ్లు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి కదా అసలు. ఆల్మోస్ట్ 50% ఇలాగే ఉన్నాయి ఇండ్లు ఇక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక గమ్మత్తు చెప్పాలా, జోకు. మనకక్కడ కిరాణం కొట్లు వాడకట్టుకు 2-3 ఉంటాయి కదా. ఇక్కడ లిక్కర్ డ్రింక్ షాపులు అయితే అట్లా, అంటే మందు బాబులకు, అన్నలకు, తమ్ములకు, తాగిన వాళ్ళకు తాగినంత. ఇదంతా షాప్సే ఫ్రెండ్స్. బీచ్ డ్రెస్సులు అయితే ఎంత మంచిగా ఉన్నాయో నిజంగా. హాయ్ కన్నయ్య. ఇంకా అసలు డే టైమ్ ఎలా ఉంటుందో గానీ, నైట్ టైం అయితే ఇంకా లైటింగ్స్ తోనైతే చాలా హైలైట్ ఉంది కదా. కాటన్ డ్రెస్సెస్, ఫుల్ డ్రెస్సెస్ అండ్ బీచ్ డ్రెస్సెస్ జెంట్స్ కి ఇవన్నీ అయితే చాలా మంచిగా ఉన్నాయి. బార్గెనింగ్ చేస్తేనైతే చాలా తక్కువకే వస్తాయి. 500 సెట్ అన్నారు. 500 కాదు, 300కి అడిగితే 300 కూడా ఇస్తాను. ఇక ఫ్రెండ్స్, మనం ఎంటర్ అయిపోతున్నాం బీచ్ లోపలికి అయితే. హాయ్ చెప్పండి. కన్నయ్య. ఓకే, మా కన్నయ్య ఆగుతలేడు. పోదాంపా అయితే. ఓ, లైట్స్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో. ఇదైతే ధూమ్ధామ్ ఉన్నట్టుంది. పాండ్రి చూద్దాం పాండ్రి. ఇక్కడ నుండి బీచ్ రెస్టారెంట్లు అయితే స్టార్ట్ అయినాయి ఊళ్ళ. ఇక్కడ చూడండి, అబ్బబ్బబ్బబ్బా, స్టార్టింగ్లోనే డీజేలు, సాంగ్స్, లైటింగ్స్, అబ్బబ్బబ్బబ్బా, చెప్పడానికి అసలు నిజంగా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అన్నట్లుంది. అరేరే, సినిమాలో ఒక్క చోట హీరోయిన్కి హీరో ప్రపోజల్ చేస్తే ఒక టెంట్ కింద లైటింగ్ చేసి అబ్బా అనుకుంటాం. అసలు ఇక్కడ చూడండి, ఏ సినిమా సెట్టింగ్లు కూడా పనికిరావు. అసలు సినిమా సెట్టింగ్లను మించిన బాక్స్ సెట్టింగ్లు ఇక్కడ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. తగ్గేదేలే. ఇదంతా ఒక్కొక్క రెస్టారెంట్ స్టైల్ అన్నమాట. అంటే ఎవరి రెస్టారెంట్ వాళ్ళదే, ఎవరి స్టైల్ వాళ్ళదే, ఎవరి లైటింగ్ సెట్స్, డీజే సాంగ్స్ ఇవన్నీ వాళ్ళవన్నమాట. మనం ఇష్టం ఎక్కడికైనా వెళ్ళి డాన్స్ చేసుకోవచ్చు. మా కన్నయ్య కృష్ణ అయితే సూపర్ ఎంజాయ్ చేసిండ్రు. మా కన్నయ్య అయితే ఇక్కడికి వచ్చినాక ఫుల్ ఖుష్. మా కన్నయ్య ఖుష్ అయితే మేము ఖుష్. చూడండి ఫ్రెండ్స్, లైట్ సెట్టింగ్స్ ఎంత బాగున్నాయో, ముచ్చటగా ఉన్నాయి నిజంగా. ఇక్కడ ఎక్కడ ఏ డిజైన్, ఏ సెట్టింగ్ మంచిగా అనిపిస్తే అక్కడికి వెళ్ళి కూర్చొని అక్కడ హ్యాపీగా సీ ఫుడ్ అయితే వావ్, సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, క్యాండిల్ లైట్ డిన్నర్, దట్ బీచ్ పక్కన అలలు అలా చూస్తూ తింటూ ఉంటేనైతే నా సామిరంగా మస్తు ఉంది ఫ్రెండ్స్ నిజంగా. ఇక్కడ గోవాలో వేరే బీచ్లకి బాగా బీచ్కి ఉన్న డిఫరెన్స్ ఇదే. ఇక్కడే బాగా బీచ్లోనే ఈవినింగ్ టైం, నైట్ టైం లైటింగ్ సెట్టింగ్ సూపర్ ఉంటాయి అంట. మిగతా బీచ్లు ఇలా ఉండవు అని చెప్పారు. మా కన్నయ్య చూడండి ఏమనుకుంటుండో తెలుసా, ఈ గోవా నాదిరో, గోవా బీచ్ నాదిరో అన్నట్లు ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ ఇంకా అస్సలు రమ్మన్నా రాలేదు. నిజంగా నైట్ లేట్ అయింది ఇక్కడే.
ఒక్కసారిగా ఏదో లోకంలోకి పోయినట్టయితే ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు. అరే నమ్ముతలేరా, కావాలంటే మీరే వచ్చి చూడుర్రి, నేను చాలా తక్కువ చెప్పినా అని అంటారు. అప్పుడు డీజే దగ్గరికి వెళ్ళి డాన్స్ చేసిన, బీచ్లో డాన్స్ చేసిన ఒక్కరినొక్కరు పట్టించుకోరు. ఇదైతే నాకు మస్తు నచ్చింది. అసలు సైట్ కొట్టడం లాంటిది ఇక్కడ తెలియదు నిజానికి. మా కన్నయ్యతోనైతే ఎంత బాగా చిల్ అవుతున్నానంటే నేను, మా కృష్ణ ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేయడానికని కూర్చున్నాడు మంచిగా, మళ్ళీ రెండవసారి తిందామని. నైట్ అలలైతే చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ. మా కన్నయ్యని పట్టుకొని ఇక్కడ నేను వచ్చి కూర్చుని, ఇక్కడ ఎలా అంటే పందిరి ఎంత బాగా వేసిండ్రు కదా ఈ పందిరి, నిజానికి చాలా చక్కగా వేసిండ్రు. అసలు కూర్చుంటే రాబోతుంది. అలలు చూడండి, డే టైంలో కన్నా నైట్ టైం చాలా ఫాస్ట్గా వస్తున్నాయి అంట. సో పోలీస్ వాళ్ళు కూడా అక్కడికి నిజంగా వెళ్ళనివ్వట్లేదు లోపలికి. డే టైంలో కొంచెం తక్కువ ఉంటాయంట అలలు. సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ బెల్స్, తర్వాత లవ్ సింబల్స్, వైలెట్ కలర్స్, అందులో లైటింగ్స్. ఓ సూపర్ ఉంది. చిన్న పిల్లలకేమో కానీ ఇంకా పెద్దవాళ్ళకైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దవాళ్ళే చిన్న పిల్లలు అయిపోతున్నారు. ఇక్కడ ఇది చూడండి, సెల్ఫీ పాయింట్ లాగా, సెల్ఫీ అంటే దిగడానికి, పిక్స్ దిగడానికి చాలా సెల్ఫీ పాయింట్స్ అరేంజ్ చేశారు. హ్యాపీగా అలా ఇసుకలో కూర్చుండి ఆ సాంగ్స్ని ఎంజాయ్ చేస్తూ, డాన్స్ చేసినంతసేపు డాన్స్ చేస్తూ, సెల్ఫీస్ దిగుతూ, ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ, ఇలా మా కన్నయ్యతో మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసుకుంటూ డాన్స్ చేస్తూ ఉంటే ఇంకా మనం నిజంగా ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చినాము అని నిజంగా ఈ బాగా బీచ్ అంతా ఏదో మెస్మరైజ్, నిజంగా మర్చిపోతాం ఫ్రెండ్స్ బాగా బీచ్కి వస్తేనైతే. నిజంగా ఇదైతే మీరు వచ్చినప్పుడు అస్సలు మీరు మిస్ కావద్దు. ఇక్కడ చూడండి, నేను కూడా చిన్న పిల్లలాగా ఆటలు ఆడుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి వయసుతో పని ఏముంది మచ్చ, కొంచెం దిల్లుంటే చాలు. ఏమంటారు? మస్తు చెప్పిన కదా. ఇక్కడ ఎవరి ఫ్రీడమ్ వాళ్ళది. మనం కోరుకునేది కూడా ఫ్రీడమే. ఒకరినొకరు అస్సలు పట్టించుకోరు. బట్ ఒక చోటుకి వెళ్ళినప్పుడైతే మనం జాగ్రత్తగా ఉండడం అనేది మన బాధ్యత. అవునా? మా కన్నయ్యతోని డాన్స్ చేస్తుంటే ఎనర్జీ లెవెల్స్ హై లెవెల్ అయిపోతాయి అంతే. ఇట్లా మేము బాగా బీచ్లో ఎంజాయ్ బాగా చేసాం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. ఇక ఉంటాం ఫ్రెండ్స్, బాయ్ బాయ్.